గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ శ్రవణ్. నేను ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్లో ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ని. ఈరోజు నేను మీతోటి హార్ట్ అటాక్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి, అండ్ దాన్ని మనం ఎట్లా ప్రివెంట్ చేసుకోగలము అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటంటే, మనకి గుండెకి రక్తం సరఫరా జరుగుతూ ఉంటుంది రక్తనాళాల ద్వారా. సో ఆ రక్తం సరఫరా గనక ఆ రక్తనాళంలో బ్లాక్ ఫామ్ అయ్యి రక్తం సరఫరా ఆగిపోవటం జరిగితే అప్పుడు టెంపరీగా ఆ మజిల్కి గుండె మజిల్కి రక్తం సరఫరా ఆగిపోతుంది. సో మనకి ఆ గుండె పనితీరు తగ్గిపోతుంది. దాన్ని మనం హార్ట్ అటాక్ అంటాము. సో హార్ట్ అటాక్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి, మనకి హార్ట్ అటాక్ వచ్చిందని ఎట్లా తెలుసుకుంటాము? ఫస్ట్ థింగ్, మనకి ఛాతీలో నొప్పి రావచ్చు. ఆ నొప్పి ఇక్కడ నుంచి సెంటర్ పార్ట్లో స్టార్ట్ అయ్యి స్క్వీజింగ్ లాగా అనిపించవచ్చు అనమాట. అది అక్కడి నుంచి నెక్లోకి వెళ్ళొచ్చు, ఆ తర్వాత అట్లా హ్యాండ్స్లోకి అట్లా రావచ్చు, అండ్ జాలోకి రావచ్చు, అండ్ బ్యాక్ ఆ పెయిన్ అట్లా రేడియేట్ అవ్వచ్చు. అది ఒక మేజర్ సిమ్టమ్. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే ఆయాసం రావటము, అంటే బాగా బ్రీతింగ్ డిఫికల్టీ అనిపించవచ్చు. అది ఇంకొక సిమ్టమ్. కొంతమందిలో బాగా చల్లటి చెమటల్లాగా రావచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు, తల తిరిగినట్టు రావచ్చు. ఇట్లాంటివన్నీ మనకి హార్ట్ అటాక్లో మనం చూసే సిమ్టమ్స్ అన్నమాట. కొంతమంది సడన్గా హార్ట్ అటాక్ ఏం సిమ్టమ్ లేకుండా కార్డియాక్ అరెస్ట్ కూడా జరగవచ్చు అనమాట. అది వన్ ఆఫ్ ద రేర్గా జరుగుతుంది. బట్ సిమ్టమ్స్ ఏం లేకుండా డైరెక్ట్గా హార్ట్ అటాక్ వలన కార్డియాక్ అరెస్ట్ కూడా జరగవచ్చు. సో ఇవన్నీ మనం చూసుకుంటే ఇవన్నీ మనకి హార్ట్ అటాక్ వల్ల వచ్చే సిమ్టమ్స్. దీన్ని మనము ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే మేజర్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మన డైట్, ఎక్సర్సైజ్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే హెల్దీ డైట్ తీసుకోవటము, ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయటము, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవటము, ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ లైఫ్ స్టైల్ చేంజెస్. దాంతోపాటు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. డైలీ అట్లీస్ట్ ఒక 45 minutes ఏదో ఒక వర్కౌట్ చేసుకోవటము, వెయిట్ మనము కంట్రోల్లో పెట్టుకోవటము, ఎక్సెస్ బాడీ వెయిట్ లేకుండా కరెక్ట్గా మనం ఉండాల్సినంత ఉండటము, ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. ఇవి మనము జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదంటే బ్లడ్ కొలెస్ట్రాల్స్, ఇట్లాంటివన్నీ ఏమన్నా ఉంటే వాటిని మనం ట్రీట్ చేసుకోవటము, షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవటము, ఆ తర్వాత బ్లడ్ ప్రెషర్స్ కూడా ట్రీట్ చేసుకొని కంట్రోల్లో తెచ్చుకోవటము, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లో పెట్టుకోవటము, ఇవన్నీ ఏంటంటే మనము ప్రివెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే హ్యాబిట్స్. స్మోకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ అనమాట. దానివల్ల మనకి మెజారిటీ ఆఫ్ హార్ట్ అటాక్స్ స్మోకర్స్లోనే వస్తుంది. సో దాన్ని స్మోకింగ్ని మనము కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఆల్కహాల్ ఇంటేక్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇట్లా ఇవన్నీ మనము ఫాలో అవ్వటం వల్ల మనకి హార్ట్ అటాక్ రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ.